నమస్తే. ఆకాశంలో సగం, అవనిలో సగం, అవకాశాల్లో సగం అంటూ మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతూ ఉన్నారు. తమకు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయా రంగాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటూ ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శేర్లింగంపల్లి నియోజకవర్గం హఫీజ్పేట్కు చెందిన ఒక మహిళామణిని మరొకసారి నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. పెద్దగా పరిచయం అక్కర్లేని వ్యక్తి అని చెప్పాలి. మాజీ టెన్నిస్ క్రీడాకారిణిగా తనకంటూ తెలంగాణ వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న సింధు దాత్రి గారు ఈరోజు మన గెస్ట్గా ఉన్నారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆవిడతో కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సింధు గారు ఉన్నారు, పలకరించే ప్రయత్నం. సింధు గారు నమస్తే. ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో మాజీ టెన్నిస్ క్రీడాకారిణిగా మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అంటే ఆ ఉద్దేశంతోనే ఒలింపియా జోన్ స్టార్ట్ చేసి మెయిన్గా ఆడపిల్లలకు ఈ స్పోర్ట్స్లో రాణించే విధంగా పెట్టాలన్న ఆలోచనతోనే ఈ ఒలింపియా జోన్ స్టార్ట్ అయింది. అవునండి, డెఫినెట్గా. సో నేను చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఆడేదాన్ని. ఆఫ్టర్ మ్యారేజ్ యాక్చువల్లీ మా హస్బెండ్ కూడా స్పోర్ట్స్ ప్లేయర్. సో ఒక థాట్ వచ్చింది, కోచింగ్ స్టార్ట్ చేయాలి అందరికీ, అన్ని స్పోర్ట్స్, ఉమెన్కి, మెన్కి, బాయ్స్, గర్ల్స్ అందరికీ అవైలబుల్ ఉండేలాగా. సో మనం అప్పటి నుంచి ఇప్పుడు చాలా మల్టీ స్పోర్ట్స్ అకాడమీ అయింది మనది. సో వీ హ్యావ్ క్రికెట్ కోచింగ్, ఫుట్బాల్ కోచింగ్, బాస్కెట్బాల్ కోచింగ్, ఇండోర్ నెట్స్ ఉన్నాయి. మళ్ళీ మన దగ్గర బౌలింగ్ మెషిన్ ఉంది. ఇప్పుడు బ్యాడ్మింటన్ కోర్ట్స్ వేస్తున్నాము, న్యూ ప్రాజెక్ట్. సో మనకి లాన్ టెన్నిస్ కూడా, పికిల్ బాల్ స్టార్ట్ చేసాము. సో వీ వాంట్ టు ప్రొవైడ్ ఆల్ స్పోర్ట్స్, అందరికీ అవైలబుల్ ఉండాలి. స్పోర్ట్స్ డెఫినెట్గా అందరూ ఆడాలి, ఉమెన్ స్పెషల్గా ఇంకా పైకి రావాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు సింధు గారిని నేను ఇంటర్వ్యూ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. సరే, మీరు అన్నట్టు ఒలింపియా జోన్ లాంటి స్టూడియోస్ కానివ్వండి, స్పోర్ట్స్ స్టూడియోస్ చాలా ఉన్నాయి చుట్టుపక్కల ప్రాంతాలు. కానీ మీ దగ్గర కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, అవి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. చాలామంది పేద పిల్లలకి కానివ్వండి, కొంచెం ఫైనాన్షియల్ స్టేటస్ లేని వాళ్ళని కూడా మీరు సెలెక్ట్ చేసుకొని, పిక్ చేసుకొని వాళ్ళకు మీ వంతుగా సర్వీస్ని అందజేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ మనము స్పోర్ట్స్ చాలా డిస్కౌంట్ ఇస్తామండి. అసలు ఈ ఏరియాలో ఇక్కడ 3-4 కిలోమీటర్స్ వరకు ఇంత తక్కువ ఫీజు ఉండదు. అండ్ చాలామంది ఆటో డ్రైవర్ పిల్లలు ఉంటారు, లైక్ వాచ్మెన్ పిల్లలు, ఆయా పిల్లలు, వాళ్ళు కూడా వస్తారు. అసలు వాళ్ళకి కొన్ని మంత్స్ ఫ్రీ, చాలా మంత్స్ ఫ్రీయే ఇచ్చాము. ఇప్పుడు కొంతమందికే లైక్ అట్లాంటి వాళ్ళకి చాలా తక్కువ ఫీజు కోచెస్కి ఇవ్వడానికి తప్ప, అదర్వైజ్ అంతేం ఎక్కువ ఛార్జ్ చేయం. నార్మల్ వాళ్ళకి కూడా మన ఫీజు చాలా తక్కువ ఉంటుంది. సో సింధు గారు దాత్రి అన్న చాలా సపోర్ట్ చేశారు అని చెప్పి ఒక క్రీడాకారిని ఇందాక నాతో మాట్లాడిన మాటలు. అమ్మాయి హెచ్సిఏలో సెలెక్ట్ అయ్యి అండర్-15 కూడా ఆడానని చెప్పి నిష్ఠ చాలా చక్కగా చెప్తూ ఉంది. మీ సపోర్ట్ గురించి ఆ అమ్మాయి ఒక 2-3 మాటలు చెప్పింది. పర్సనల్గా మా దగ్గరకు వచ్చి మాట్లాడతారు, కేవలం ఈ గ్రౌండ్ వరకే కాదు, మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఎంకరేజ్ చేస్తారని చెప్పి. ఎట్లా అమ్మాయిని ఎట్లా షైన్ చేయగలిగారు ఇక్కడ? అండి, తను యాక్చువల్లీ ఇక్కడనే స్టార్ట్ చేసింది, మన దగ్గరనే 3 years బ్యాక్. మనం ఇది స్టార్ట్ చేయంగానే తను ఫస్ట్ జాయిన్ అయింది క్రికెట్లో. సో అప్పుడు గర్ల్స్ తక్కువ వస్తుండే, సో తను వచ్చి జాయిన్ అయింది. మేము చాలా ఎంకరేజ్ చేస్తుండే, యూ కెన్ డూ ఇట్, ఫిట్నెస్ చేయాలి, బాగా ఆడాలి, ఉమెన్ ప్రూవ్ చేయాలి అని అంటే షీ యూస్ టు టేక్ దట్ యాజ్ అన్ ఎంకరేజ్మెంట్. అండ్ షీ స్టార్టెడ్ ప్లేయింగ్. షీ రియలీ వర్క్స్ వెరీ హార్డ్. అండ్ తను ఇప్పుడు ప్రూవ్ కూడా చేసింది. ఫ్యూచర్లో కూడా షీల్ ప్లే వెల్ అని వీఆర్ థింకింగ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత, ఒలింపియా జోన్కి వచ్చిన తర్వాత ఏ మూలకెళ్ళినా సీసీ కెమెరాలు కనిపిస్తున్నాయి. ఈవెన్ చాలామంది పేరెంట్స్తో నేను మాట్లాడాను, కొంతమంది వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడినప్పుడు ఏ మూలకెళ్ళినా సీసీ కెమెరాలు పెట్టారు. అసలు వచ్చిన ఆడపిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే కొంతమంది కోచెస్ జెంట్స్ ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా ఫ్రీగా మా ఇంట్లో ఉంటే ఎట్లా ఉంటుందో అట్లాంటి వాతావరణం ఒలింపియా జోన్లో ఉంది అని చెప్పి చాలామంది లేడీస్ చెప్పారు అన్నమాట. సో మన దగ్గర మెయిన్ సేఫ్టీ ఇంపార్టెంట్. సో యాజ్ అ ఉమెన్ వీ నో వాట్ ఉమెన్ నీడ్. సో మనకి సేఫ్టీ ఉంటే పేరెంట్స్ కూడా పిల్లల్ని పంపిస్తారు. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా సేఫ్టీ చూసుకుంటున్నారు ఈ మధ్యలో, ఎందుకంటే చాలామంది పేరెంట్స్ వర్కింగ్ ఉంటున్నారు. సో అలా పిల్లల్ని పంపించడం వల్ల మనము కెమెరాలు ఎప్పుడు మానిటర్ చేస్తూనే ఉంటాం, మన ప్రెజెన్స్ ఉంటుంది. మా ఫాదర్, మా సిస్టర్, నేను, ఎవరో ఒకరు వస్తాము, కంపల్సరీ రౌండ్స్ వేస్తుంటాము. సో ఇక్కడ పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సేఫ్ ఫీల్ అవ్వాలి పిల్లల్ని పంపించాలంటే. సో వాళ్ళు పంపిస్తే ఇట్లా మనకు తెలుసు, యాజ్ స్టూడెంట్ మనం కూడా కోచింగ్కి వెళ్తుండే. సో వాళ్ళు అలా పంపిస్తారు అనే నమ్మకంతో మనం సీసీ కెమెరాస్ ప్రొవైడ్ చేసాం. అండ్ ఇంకొక విషయం చాలా మందికి తెలియదు ఏంటంటే, ఒలింపియా జోన్ నడిపించేది
దాత్రి గారు కనిపిస్తారు, సింధు గారు కనిపిస్తారు, కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు, మీరే మానిటర్ చేస్తున్నారు దగ్గరుండి. అండ్ ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ కాకుండా ఒక మ్యూజిక్ స్టూడియో కూడా ఉంది అని చెప్పి నేను విన్నాను. అందరు వర్క్ చేస్తున్నారా అండి? సో మా మ్యూజిక్ స్టూడియో వచ్చేసి మా సిస్టర్ చూసుకుంటుంది, శ్రావ్య తన పేరు. సో షీఈస్ గిన్నెస్ బుక్ రికార్డ్ హోల్డర్, కూచిపూడి డాన్సర్. సో తను ఆ స్టూడియో మ్యూజిక్ అండ్ డాన్స్, కీబోర్డ్ అక్కడ వెస్టర్న్ డాన్స్, కూచిపూడి ఉంటుంది. అండ్ మా ఫాదర్ ఆల్సో మా ఫాదర్ ఆల్సో స్పోర్ట్స్ ప్లేయర్. సో మా ఫాదర్ కూడా మొత్తం అన్నీ మేనేజ్ చేయడం, న్యూ ప్రాజెక్ట్స్ అన్నీ మా ఫాదరే టేక్ కేర్ చేస్తారు. అండ్ మా మదర్ కూడా ఇవన్నీ ఓవరాల్ కూడా మానిటర్ చేసి మేనేజ్ చేయడం చేస్తుంది. సో ఇట్స్ ఓవరాల్ థింగ్ అనమాట. మా బ్రదర్ ఏమో ఐడియాస్ ఇవ్వడం, సో అలా చాలా ఐడియాస్ ఎలా చేస్తే, హీఈస్ ఆల్సో నేషనల్ ప్లేయర్ టెన్నిస్. సో అందరం స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ఐడియాస్ ఇవ్వడము, ఇంప్లిమెంట్ చేయడము, ఎలా చేస్తే బాగుంటుంది, ఏ కోచింగ్. ఇంకా మనది అదే కాకుండా మనము వేరే ఏమంటారు కమ్యూనిటీస్కి కూడా పంపిస్తాం కోచెస్. సో అట్లా చాలా మనది వెబ్సైట్ ఉంది. సో వీ హ్యావ్ కోచెస్, వీ హ్యావ్ ఈవెంట్స్ గోయింగ్ ఆన్ అట్ ఆ జోన్. సో ఇట్స్ లైక్ మల్టీపర్పస్ అనమాట. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆల్మోస్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఉన్నారు, ఆల్రౌండర్ ఎవ్రీథింగ్. సో అదృష్టవంతులు అనుకోవచ్చు, ఎందుకంటే ఇందాక కొంతమందితో మాట్లాడాను నేను. ఈ ఒలింపియా జోన్లో అంటే అవర్స్ బేసెస్ కూడా వచ్చి క్రికెట్ అది ఆడుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ అని చెప్పి కొంతమంది వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్తున్నారు. బయటతో పోలిస్తే రీజనబుల్గా ఉంటుంది, మాకు ఫ్రెండ్లీగా ఉంటుంది అని చెప్పి. అట్లా ఆప్షన్ ఉందా అండి ఇక్కడ ఒలింపియా జోన్? ఎస్ అండి. సో వీ హ్యావ్ బుకింగ్స్ ఆల్సో, పే అండ్ ప్లే అనమాట. మన దగ్గర బాక్స్ క్రికెట్ ఉంది, ఫుట్సాల్ ఉంది, ఇండోర్ నెట్స్ ఉంది, బౌలింగ్ మెషిన్, ఇవన్నీ పే అండ్ ప్లే కూడా ఉంటుంది. నాట్ జస్ట్ కోచింగ్, వీ హ్యావ్ పే అండ్ ప్లే. వాళ్ళ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో. చాలామంది మన దగ్గర ఎంత సేఫ్ అంటే లేడీస్ కూడా వచ్చి ఆడతారు. లైక్ చాలామంది లేడీస్ వస్తారు నైట్స్ కూడా. చాలా సేఫ్ అనిపిస్తుంది వాళ్ళకు కూడా. మన దగ్గర ఎన్వైర్న్మెంట్ అలా ఉంటుంది. సో ఒక 2 years బ్యాక్ నేను ఇంటర్వ్యూ చేశాను మిమ్మల్ని, మళ్ళీ 2 years తర్వాత వస్తున్నాను. అప్పుడు స్ట్రెంత్కి ఇప్పుడు స్ట్రెంత్కి చాలా డిఫరెన్స్ ఉంది, బాగా స్ట్రెంత్ పెరిగారు. అంటే మీ ఒలింపియా జోన్ గల్లీలోకి వస్తే ఆటో డ్రైవర్ పిల్లోడి నుంచి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇండస్ట్రియలిస్ట్ పిల్లల వరకు అందరూ ఒక దగ్గర ఆడగలిగే ప్లేస్ ఒలింపియా జోన్ అనేది చాలా స్పష్టంగా లోపలికి వస్తే అర్థమవుతుంది. ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నారండి ఇదంతా? డెఫినెట్గా అండి. సో వీ విల్ ఎంకరేజ్ కిడ్స్ అండి. మన మెయిన్ పర్పస్ ఎంకరేజ్ చేయడం, పిల్లలు స్పోర్ట్స్ ఆడాలి. సో మా పేరెంట్స్ ఎలా ఆడిపించారో మనం కూడా పిల్లల్ని అలానే ఆడిపించాలన్నదే మా ఎయిమ్ అనమాట. సో అన్ని టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు, రిచ్ లేదు, పూర్ లేదు, ఆల్ టైప్స్ అందరు ఈక్వల్గా ట్రీట్ చేస్తాము. అందరు బాగా ఆడతారు, అందరు ఫిట్నెస్గా ఉండాలని చూసుకుంటాము. ఫిజికల్గా ఫిట్ ఉండడం మెయిన్ పర్పస్. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మీరు ఇది బిజినెస్ చేస్తున్నారని కొంతమంది అనుకోవచ్చు, ఒక మంచి బిజినెస్ చేస్తున్నారని మీరు అనుకోవచ్చు, కానీ ఇది కూడా వన్ టైప్ ఆఫ్ సర్వీస్ అనుకోవచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలు, స్కూల్స్ కూడా మినిమం గ్రౌండ్స్ని మెయింటైన్ చేయట్లేదు, ఫిజికల్ యాక్టివిటీస్ లేనే లేవు, 4 గోడల మధ్య విద్యార్థులను బంధించి చదువులు చెప్తున్న పరిస్థితి. ఇట్లాంటి యాక్టివిటీసే ప్రస్తుతం ఉన్న జనరేషన్లో కావాలి. సో అందుబాటు రేట్లో ఇస్తున్నారు కాబట్టి ఇది కూడా వన్ టైప్ ఆఫ్ సర్వీస్ అని నేను అనుకుంటున్నాను. ఎస్, డెఫినెట్గా. ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ 2 kilometers రేడియస్లో చాలా స్కూల్స్లో గ్రౌండ్స్ లేవు, చిన్నపిల్లలకి, మీడియం క్లాస్ వాళ్ళకి కూడా లేవు. సో వాళ్ళు ఇక్కడికి వస్తారు ప్రాక్టీస్ చేయడానికి, ఎవ్రీ వీక్లీ 1 or 2 తీసుకొస్తారు. సో వీ హ్యావ్ కమిట్మెంట్ విత్ స్కూల్స్ ఆల్సో. వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఆడిపిస్తారు, పీటీ క్లాసెస్ ఉంటాయి. నాట్ జస్ట్ దాట్, మన దగ్గర స్పోర్ట్స్ ఈవెంట్స్ అవుతాయి, యాన్యువల్ ఈవెంట్స్ అవుతాయి. సో అన్ని ఆల్ టైప్స్ ప్రోగ్రామ్స్ చేసుకుంటారు. వాళ్ళ గ్రౌండ్స్ లేదు కాబట్టి మన గ్రౌండ్స్ యూజ్ చేసుకుంటారు. సో కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడుకుందాం. చాలా చక్కగా మీరు ఉమెన్ ఎంటర్ప్రీనియర్గా బయటకు వచ్చి ఒక విభిన్న రంగాన్ని తీసుకొని సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సో ఎట్లా ఫ్యామిలీ సపోర్ట్, మీరు ఇందాకే చెప్పారు ఆల్మోస్ట్ అందరి బ్యాక్గ్రౌండ్ ఒకటే. దాత్రి గారి గురించి మాట్లాడుతున్నాం. ఎట్లా, లవ్ మ్యారేజా మీది, అరేంజ్ మ్యారేజ్? లేదండి, అరేంజ్ మ్యారేజే అండి మాది ప్రాపర్గా. సో లైక్ నేను 2020 వరకు ఐ వాజ్ యాక్టివ్ ప్లేయర్ అండి. సో అప్పుడు కోవిడ్ టైంలో సడన్గా వచ్చింది అండ్ వి గాట్ మ్యారీడ్. తర్వాత తెలిసింది హీ వాజ్ ఆల్సో క్రికెట్ ప్లేయర్ అనేసి. సో కొంచెం కామన్గా స్పోర్ట్స్ ఉండడం వల్ల వీ స్టార్టెడ్ ఆఫ్ ద స్పోర్ట్స్ గ్రౌండ్స్. ఇంట్లో సపోర్ట్ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే అన్నకి వేరే వేరే వర్క్స్ కూడా ఉండొచ్చు. సో మీరు ఇక్కడ అంతా మానిటర్ చేస్తారు, సజెషన్స్ అవన్నీ ఎట్లా, డిస్కషన్స్ ఎలా అవుతూ ఉంటాయి ఈ ఒలింపియా జోన్ గురించి?
Generally, Dhatri has various business అండి. So this is, he will give support. ఇక్కడ నాకు మా పేరెంట్స్, మా ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, సో వీఆర్ లైక్ అ టీమ్. సో మాకు టీమ్ లాగా వీ వర్క్ టుగెదర్. అన్న ఫ్రెండ్స్ కూడా కొందరు సజెషన్స్ ఇస్తారు అండ్ ఇది టీమ్ లాగా ఉంటుంది. ధాత్రి ఏంటంటే హీ విల్ మానిటర్ అనమాట, వాట్ వీఆర్ డూయింగ్, హౌ వీఆర్ డూయింగ్, ఎలా చేస్తున్నారు, అంత బాగుందా అనేసి హీ కీప్స్ చెకింగ్. ఎలా ఉంది, స్ట్రెంగ్త్ ఎలా ఉంది, పిల్లలు వస్తున్నారా, కోచెస్తో మాట్లాడతారు, అందరితోటి మాట్లాడతారు, వర్కర్స్తో మాట్లాడతారు, హౌ ఇస్ ఇట్ గోయింగ్, ఎట్లా ఉంది అనేసి. ధాత్రి గారి గురించి అడుగుతున్నాను కాబట్టి 2-3 పాయింట్స్ నాకు గుర్తొచ్చింది. ఉమెన్స్ డే సందర్భంగా మంచి పాయింట్ ఇది. ధాత్రి అన్న ఒక కాలనీకి సంబంధించి ఇదే హఫీస్పేట్ డివిజన్లో ఆల్మోస్ట్ సీసీ కెమెరాలు కాలనీ మొత్తం కవర్ అయ్యేలాగా సీసీ కెమెరాస్ పెట్టించారు, ఓన్లీ ఉమెన్ సేఫ్టీ కోసం. సో ఆ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి కూడా పెద్దలంతా వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అక్కడ ఆ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని ఎన్ని కోట్లు ఇచ్చినా మనం కొనలేము. యా, ట్రూ అండి. సో యాక్చువల్లీ అది హీ కీప్స్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీసెస్. ధాత్రి గారు చాలా సోషల్ సర్వీస్ చేస్తారు. అతనికి అదొక బెస్ట్ హ్యాబిట్, గాడ్ గిఫ్ట్ అని చెప్పాలి. గాడ్ బ్లెస్సింగ్స్ అండ్ పబ్లిక్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో ఐ థింక్ అది చాలా మంచిది, ఎందుకంటే సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ ఉమెన్కి. ఈ డేలో బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది, రోడ్స్ మీద నైట్ టైమ్స్ కానీ, ఇది చైన్ స్నాచింగ్ అనేసి లేదా రాబరీ అనేసి ఉంటుంది కదా. సో అలా కాకుండా ఉండాలని ఆలోచించి పబ్లిక్ గురించి అది చేశారు. ఎవ్రీవన్ ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఆ బ్లెస్సింగ్స్ అతనికి ఉంటాయని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఉమెన్స్ డే అనుకుంటా, బహుశా లాస్ట్ ఇయర్ కదా, లాస్ట్ ఇయర్ ఉమెన్స్ డేకి ఒక కమ్యూనిటీ హాల్ని ఉమెన్స్ కోసం మీరు కట్టించి వాళ్ళకి డెడికేట్ చేసి వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏమున్నా అక్కడ చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడున్న సిచ్యువేషన్ లో ఇక్కడున్న ల్యాండ్ వాల్యూ ఎంత ఉందో అందరికీ తెలుసు. అంత కాస్ట్లీ ల్యాండ్ ని సరే ఉమెన్స్ కోసం కేటాయించి ఒక మంచి హాల్ ని కట్టించడం అనేది అది చిన్న విషయం ఏం కాదు. ఆ రోజు మీరు కూడా ఉన్నారు ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్. సో అదే చెప్తున్నాను, హీ కీప్స్ డూయింగ్ లాట్ ఆఫ్ సోషల్ వర్క్. అది అందరి గురించి ఆలోచిస్తారు, పబ్లిక్ అందరూ సేఫ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా ఆలోచించి, అందుకే నన్ను కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. పిల్లలు లైక్ ఉమెన్ ముందుకు రావాలి, అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, సక్సెస్ కావాలి అని కోరుకుంటారు. అండ్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సాధారణంగా ఇది నడుస్తూ ఉంది, ఒలింపియా జోన్కి సంబంధించి ప్రోగ్రామ్స్ అంతా నడుస్తున్నాయి, మీరు మానిటర్ చేసుకుంటున్నారు. ధాత్రి అన్న హఫీస్పేట్ డివిజన్ వ్యాప్తంగా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ ఎక్కడ బయటికి రావు, పబ్లిసిటీ జోలికి పెద్దగా వెళ్ళరు. ఎందుకని అంటే నా విషయంకి వస్తే పబ్లిసిటీ అంత రిక్వైర్మెంట్ ఉండదు, ఎందుకంటే మన దగ్గర అండర్-15 స్టేట్కి ఆడారు. సో మౌత్ టు మౌత్ పబ్లిసిటీ త్రూ చాలామంది వస్తున్నారు కిడ్స్, అండ్ చాలామంది పేరెంట్స్ కూడా వచ్చి జాయిన్ చేస్తున్నారు మన దగ్గర రిజల్ట్స్ చూసి. సో దానికి పబ్లిసిటీ అవసరం లేదని అనుకున్నాను, ఆటోమేటిక్గా తెలుస్తుంది అందరికీ. అండ్ ధాత్రి విషయానికి వస్తే హీ లవ్స్ డూయింగ్ సోషల్ సర్వీస్. సో అది అందరు పబ్లిక్ మంచిగా ఉండాలి అని కోరుకుంటాడు అంతా. సో ఆటోమేటిక్గా అతనిది కూడా అందరికీ తెలుస్తుంది, దే కెన్ సీ, అంటే అందరు చూస్తారు కదా అది ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఎంత ఇంప్రూవ్ అయింది ఆ ప్లేస్లో, కానీ ఏది చేసినా అందరు చూస్తారు అనేసి అండ్ ఇంకొకటి గుర్తొచ్చింది, ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు మీరు, బహుశా 2 years అవుతుంది అనుకుంటా. ఒక రోజంతా వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళకి కావాల్సిన థింగ్స్ అన్ని ఇచ్చి వాళ్ళతో గడిపారు. ఆ రోజు ఏమన్నా అకేషన్కి వెళ్ళారా? ఆ రోజు ఏం జరిగింది? యాక్చువల్లీ రిపబ్లిక్ డేకి వెళ్ళాను అనమాట. సో అన్ని వాళ్ళకి స్పాన్సర్ చేసిండే 2 రిపబ్లిక్ డేస్ అలా, అంటే ఫ్రీక్వెంట్గా వెళ్తూనే ఉంటాం, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇస్తూనే ఉంటాము. సో ఆ పర్టిక్యులర్ డేస్ ఏంటంటే వెళ్ళేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి పిల్లలతో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో చూసేసి ఇచ్చేసి వస్తాం అలా. సో వెల్ ఎడ్యుకేటెడ్ మీరు ఒలింపియా జోన్ని చాలా చక్కగా ఒక పద్ధతి ప్రకారం నడిపిస్తూ ఉన్నారు. ధాత్రి అన్న సోషల్ సర్వీస్తో పాటు కొంత పొలిటికల్గా కూడా యాక్టివ్గా ఉన్నారు. ఏమన్నా మీకు పర్సనల్గా ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా అంటే పొలిటికల్ పరంగా వెళ్ళే అవకాశం ఉంది అని ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? అవకాశం వస్తుంది? ఇప్పటికీ అయితే ప్రస్తుతానికి అయితే ఏం లేదు. మన స్పోర్ట్స్ని చాలా డెవలప్ చేయాలి, ఇంకా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తీసుకెళ్ళాలనేదే మన డ్రీమ్ ఉంది ఇప్పుడు, అంతే. సో ధాత్రి అన్నకి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా ప్రత్యేకంగా, ఒక మంచి పొజిషన్ దొరికితే బాగుంది ఇంకా సేవ చేయడం కోసం? సోషల్ సర్వీస్ అయితే 100% ఇంట్రెస్ట్ ఉంది నాకు, అదర్వైజ్ ఐడియా అంత లేదు. అంటే అంత డిస్కస్ ఏం చేయము ఇంట్లో, పొలిటికల్ కానీ ఏది కానీ, జస్ట్ వీ డిస్కస్ అబౌట్ సోషల్ సర్వీస్. హీస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సోషల్ సర్వీస్. సో ఫైనల్గా ఒక 2 విషయాలు మాట్లాడుకోవాలి.
మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇందాక మీరు కొంత చెప్పినప్పటికీ మీ మమ్మీ మీ డాడీ అంతా ఇంత చక్కగా ఒలింపియా జోన్ నడుస్తుంది అంటే ఎటువంటి పబ్లిసిటీ లేకుండా ఇంత మంచి పేరు సంపాదించిందంటే వీళ్ళందరి సహకారం ఉందండి. ఎస్ డెఫినెట్లీ. ఒకసారి వాళ్ళ పేర్లు తెలుసు. మా ఫాదర్ సురేందర్ గౌడ్ అండి, హీస్ అన్ అడ్వకేట్. సో హీ వాజ్ ఆల్సో ప్లేయర్ అనమాట, వాలీబాల్ ప్లేయర్. సో డాడీ సపోర్ట్ చాలా ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్స్ ఇప్పుడు బ్యాడ్మింటన్ అవుతుంది. సో హీస్ ద వన్ హుల్ టేక్ ద ఇనిషియేటివ్ అండ్ అంతా చూసుకుంటారు. అండ్ మదర్ వచ్చేసి జమున, షీ ఆల్సో హెల్ప్స్ అ లాట్ ఇన్ బిజినెస్ అనమాట. కోచెస్తో మాట్లాడుతుంది. అండ్ మాకు అందరికీ అందరి పిల్లల్ని మేనేజ్ చేస్తుంది, మా అందరినీ మేనేజ్ చేస్తుంది తను. అండ్ మా సిస్టర్ శ్రావ్య, షీఈ్ MBA గ్రాడ్యుయేట్ అండ్ తను కూడా కూచిపూడి డాన్సర్. సో మ్యూజిక్ స్టూడియో అండ్ డాన్స్ చూసుకుంటుంది. అండ్ మా బ్రదర్ వచ్చేసి పోలీస్ అండి, SI, హీస్ ఇన్ సైబరాబాద్ కమిషనరేట్. సో హీ వాజ్ ఆల్సో నేషనల్ లాన్ టెన్నిస్ గోల్డ్ మెడలిస్ట్. సో హీ ఆల్సో కీప్స్ గివింగ్ ఐడియాస్ అండ్ హౌ ఇస్ ఇట్ వర్కింగ్ అని మానిటర్ చేసి ఎట్లా చేస్తున్నారని చూస్తారు. అండ్ మోర్ ఓవర్ దాత్రి వాళ్ళ లైక్ మదర్ కూడా, ఇన్లాస్ కూడా చాలా సపోర్టివ్ ఉంటారు. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ అవుట్ ఒలింపియా జోన్ లైక్ వెల్ అండ్ కూడా అని ఎంకరేజ్ చేస్తారు. సో చివరిగా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారండి ఈ చుట్టుపక్కల, స్టడీ వరకే పరిమితం అయిపోతూ ఉన్నారు. ఆడపిల్లలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. స్పోర్ట్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాల్సిన అవకాశాలు ఉన్నప్పటికీ పెద్దగా ముందుకు రావట్లా. అవసరం ఎంతో ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా? ఉమెన్ కంపల్సరీ రావాలి, పార్టిసిపేట్ చేయాలి ప్రతి దాంట్లో. లైక్ ఏ ఆపర్చునిటీ వస్తే దాంట్లో వచ్చి చూపించుకోవాలి. అంటే దే షుడ్ ప్రూవ్, నాట్ ఫర్ అంటే అందరి కోసం అని కాదు, వాళ్ళ కోసం వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి, వాళ్ళ ఫిట్నెస్ కోసం వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి బయటికి రావాలని కోరుకుంటున్నాను. సో గతంలో టెన్నిస్ ప్లేయర్గా మీరు నేషనల్ లెవెల్ వరకు ఆడారు, స్టేట్ లెవెల్లో ఒక మంచి పేరు సంపాదించారు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు మీరు ఒక బేబీకి జన్మనిచ్చారు. సో ఎలా ఉంది మీ బేబీ? ఏం పేరు? అవని అండి. అవని. సో ఇప్పుడు తను 7 months ఓల్డ్ అండ్ బాగుంది. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. సో ఇంకా నాకు ఐఎమ్ సింకింగ్ ఇంకా. సో నాకు మంచిగా అనిపిస్తుంది. అంటే బేబీ అంటే అప్పుడు లైఫ్ డిఫరెంట్, ఇప్పుడు డిఫరెంట్. సో అందుకే ఇంకా నాకు అప్పుడు మా పేరెంట్స్ చేసినట్టు నా పిల్లలకి కూడా చేయాలనేసి అనిపిస్తూ ఉంటుంది. సో ఒక మంచి స్పోర్ట్స్ ప్లేయర్ మళ్ళీ మీ కుటుంబం నుంచి ఇంకొకటి వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా మనం స్పోర్ట్స్ అనేది కంపల్సరీ ఎంకరేజ్ చేస్తాము. మనం అందరికీ చెప్తాము, మన సొంత వాళ్ళని మనము కంపల్సరీ అందులో ఆడపడం అయితే 100%. సో ఎట్లా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? ఈ ఒలింపియా జోన్ని మరిన్ని బ్రాంచెస్ పెట్టాలన్న ఉద్దేశం ఉందా? ఎందుకంటే ఇక్కడ స్ట్రెంత్ చాలా ఎక్కువైపోయింది. ఎస్ అండి, డెఫినెట్గా యాక్చువల్లీ ఇంకా బీరంగూడ సైడ్ ఇంకా 2-3 ప్లేసెస్లో చూస్తున్నాము. ఇప్పుడైతే ప్రెజెంట్గా ఇప్పుడు బ్యాడ్మింటన్ అవుతుంది. నెక్స్ట్ అదర్ బ్రాంచెస్ కూడా వెరీ సూన్ స్టార్ట్ అవుతున్నాయి. సో చాలా డిఫరెంట్ జోన్ని మీరు ఎంపిక చేసుకున్నట్టు నాకు అనిపిస్తుంది. మీ ఫ్యామిలీ కానివ్వండి చాలా చక్కగా ఒక పద్ధతి ప్రకారం నడిపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఒలింపియా జోన్ మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి News 16 కోరుకుంటుంది. అండ్ మీ బేబీకి మీకు వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయానికి కేటాయించమాట. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఓవరాల్గా మాజీ టెన్నిస్ క్రీడాకారిణి శేర్లింగంపల్లి నియోజకవర్గం హఫీజ్పేట్ డివిజన్లో ఒలింపియా జోన్ అనే స్పోర్ట్స్ స్టూడియోని నడుపుతూ చాలా చక్కగా ఒక పద్ధతి ప్రకారం వచ్చే ఆడపిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ ఒక స్వచ్ఛమైన వాతావరణాన్ని ఒలింపియా జోన్లో కల్పిస్తూ ప్రతి ఒక్క మహిళ ముందుకు వచ్చి, ప్రతి ఒక్క విద్యార్థిని ముందుకు వచ్చి స్పోర్ట్స్లో తమ వంతుగా పాల్గొనే విధంగా కృషి చేస్తున్న సింధు దాత్రి గారితో అయితే మనం మాట్లాడాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒలింపియా జోన్ను మరింతగా విస్తరించేందుకు ప్రయత్నం చేస్తామని ఆవిడ చెప్తున్నారు. అండ్ ఫైనల్గా కుటుంబ సభ్యుల సపోర్ట్తో పాటు తన భర్త అయిన దాత్రినాథ్ గౌడ్ సపోర్ట్తోనే ఇదంతా చేయగలుగుతున్నానని చెప్పి ఆవిడ. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, News 16 సేర్లింగంపల్లి.